బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ మున్సిపల్ ఎన్నికల ప్రచార షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 4 నుంచి సీఎం రేవంత్ రంగంలోకి దిగబోతున్నారు. ఫిబ్రవరి 4 నుంచి సీఎం రేవంత్ ప్రచార సభల్లో పాల్గొంటారు. ఫిబ్రవరి 4న మిర్యాలగూడ సభలో, ఫిబ్రవరి 5వ తేదీన కరీంనగర్ జిల్లా చొప్పదండి, అలాగే 6వ తేదీన నిజామాబాద్ రూరల్లో పాల్గొనబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఫిబ్రవరి 7వ తేదీన వికారాబాద్ జిల్లా పరిగిలో, అలాగే ఫిబ్రవరి 8వ తేదీన భూపాలపల్లిలో ప్రచార సభల్లో పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సీఎం సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మాధవి, మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం మున్సిపాలిటీలలో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా మెజార్టీ స్థానాల్లో ఎగరేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్ఛార్జ్ మంత్రులను కూడా వేసి అక్కడ సంబంధించి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి పార్టీ గుర్తుపైన పోటీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ గుర్తుకు సంబంధించి బీఫామ్లు ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరైతే అభ్యర్థి గెలుపు దిశలో ఉన్నారో వారికి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే దానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. వరుసగా ఆయా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా వరుసగా దీనిపైన కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా దీనికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం భావించారు. గతంలో వాస్తవానికి ఫిబ్రవరి సంబంధించిన ప్లానింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు స్వల్ప మార్పులు చేర్పులు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఇన్ఛార్జి మంత్రులు, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో ఈ రోజు ఉదయం జూమ్ మీటింగ్ చేయడం జరిగింది. దాదాపు 3 గంటల పాటు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుంచి జూమ్ మీటింగ్ లో అందరితోటి పార్టిసిపేట్ చేసి పరిస్థితిని సంబంధించి కూడా చేయడం జరిగింది. ఈ నెల ఫిబ్రవరి 3 వరకు కూడా పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 3న సీఎం షెడ్యూల్ కాకుండా కాస్త మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కాసేపటి క్రితం నిర్వహించిన జూమ్ మీటింగ్ లో నిర్ణయించడం జరిగింది. అయితే సీఎం షెడ్యూల్ కి సంబంధించి మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించి ఈ నెల ఫిబ్రవరి 4 నుంచి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార షెడ్యూల్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఫిబ్రవరి 4న మిర్యాలగూడలో, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు. అక్కడ మిర్యాలగూడలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇతరత్ర అంశాలను కూడా పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఫిబ్రవరి 5న కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం పరిధిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వాస్తవానికి జగిత్యాలలో గతంలో నిర్వహించినప్పుడు జగిత్యాలలో ప్రస్తుతం నెలకొన్న సిచ్యువేషన్, అక్కడ జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వివాదం జరుగుతున్న నేపథ్యంలో అనవసరమైన డిస్టర్బెన్స్ చేయొద్దనే ఒక ఆలోచనతో జగిత్యాల నుంచి చొప్పదండికి పక్క నియోజకవర్గమే ఉంటుంది కాబట్టి చొప్పదండి నియోజకవర్గానికి మార్చడం జరిగింది. ఫిబ్రవరి 5న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా 6కు సంబంధించి నిజామాబాద్ రూరల్, అదేవిధంగా 7న వికారాబాద్ జిల్లా పరిగిలో, 8న వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని భూపాలపల్లిలో పార్టిసిపేట్ చేస్తారు. సో మొత్తం మీద ఇప్పటి వరకు ఫిబ్రవరి 8 వరకు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఖరారు చేయడం జరిగింది. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.